దేశంలో సగటు వినియోగదారుడు ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాడు. త్వరలో దసరా కూడా రాబోతోంది. కస్టమర్ మదిలో మాత్రం దీపావళి ఎప్పుడు వస్తుందా అన్న ఆతృత కనిపిస్తోంది. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో జనంలో కొత్త ఆశలు చిగురించటమే ఇందుకు కారణం. వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీని హేతుబద్ధీకరించి ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ఒక దీపావళి కానుక రెడీగా ఉందని మోదీ మహాశయుడు స్వయంగా చెప్పేయటంతో దేశ ప్రజలకు కొంత ఊరట కూడా లభించినట్లయింది. ఈ క్రమంలో కొంతమేర కసరత్తు కూడా మొదలైంది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం జీఎస్టీని తగ్గించే కీలక నిర్ణయంపై సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. జీఎస్టీ రిజిమ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దానిపై భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని గగ్గోలు పెడుతూనే ఉన్నారు. వినియోగ వస్తువులపై వీరబాదుడు బాదుతున్నారని ఆవేదన చెందుతున్నారు. జీఎస్టీలో 4 స్లాబులున్నాయి. కాకపోతే నర్మగర్భంగా 7 స్లాబులు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనకి కనిపించేది 5%, 12%, 18%, 28% స్లాబులేనని చెప్పాలి. జీఎస్టీ ప్రవేశపెట్టిన రోజునే 18% స్లాబుకు మించి అమలు చేయడం కరెక్ట్ కాదని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించినప్పటికీ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని వీటో చేశారు. మాకు తెలుసులే అన్నట్లుగా ప్రవర్తించారు. కాలచక్రంలో దాదాపు దశాబ్దం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే ట్రాక్లోకి వస్తోంది. నిజానికి సంపన్న ఐరోపా దేశాల్లో సైతం 18%కి మించి జీఎస్టీ లేదు. 1-2 దేశాలు మినహా ఎక్కడా 28% జీఎస్టీ లేదు. బహుశా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఆలస్యంగా మేలుకున్నట్లుగా ఉన్నారు. ఇకపై వస్తువులన్నింటినీ కలిపి 2 స్లాబుల పరిధిలోకి హేతుబద్ధీకరించాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని వస్తువులను 5% స్లాబులోకి, మరికొన్నిటిని 18% స్లాబ్లోకి తీసుకొస్తారు. అదే టైంలో సిగరెట్ లాంటి అనారోగ్యకరమైన వస్తువులకు మాత్రం 40% జీఎస్టీ వసూలు చేయాలని భావిస్తున్నారు. మద్యం, పొగాకు, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, జూదం వంటి వస్తువులపై మాత్రం 40% పన్ను కొనసాగుతుంది. ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించటం, ప్రజలను హాని నుంచి కాపాడటమే ఈ పన్ను లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 12% జీఎస్టీ స్లాబ్లో ఉన్న దాదాపు 99% వస్తువులు 5% స్లాబ్కు మారనున్నాయి. అలాగే 28% జీఎస్టీ స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్కు తగ్గుతాయి. దీనివల్ల రేట్లు తగ్గుతాయి. గృహోపకరణాలు, దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల ధరలు తగ్గటం ఖాయమని తేలిపోయింది. సిమెంట్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆయుర్వేద ఉత్పత్తులపై పన్ను 12 నుంచి 5%కి దిగివస్తుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వ సూచనను జీఎస్టీ కౌన్సిల్ పరిగణించే అవకాశాలున్నాయి. చాలా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి. కానీ ఈ మినహాయింపు వల్ల బీమా కంపెనీలు వినియోగదారులకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా కఠిన నిఘా ఉండాలని షరతు విధించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలైతే బీమా ప్రీమియంలు చౌకగా మారవచ్చు. ఈ కొత్త వ్యవస్థ సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పుకున్నారు. కొత్త విధానంతో జీఎస్టీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, వృద్ధికి అనుకూలంగా మారుతుంది. అలాగే వస్తువుల ధరలు తగ్గటంతో సామాన్యుల ఖర్చు కూడా తగ్గుతుందని ఆమె విశ్లేషించారు. ఈ మార్పులపై తుది నిర్ణయం సెప్టెంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకోనున్నారు. అప్పటి వరకు ఈ ప్రతిపాదనలపై మరిన్ని చర్చలు జరుగుతాయి. దీనివల్ల మరిన్ని సూచనలను చర్చించి పరిశీలించే అవకాశాలు కూడా ఉంటాయి. తాజా మార్పులు అమలైతే ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. జీఎస్టీ రేట్లు తగ్గించినందువల్ల ఏటా 1,80,000 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం తగ్గే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ 2,69,000 కోట్లు డివిడెంట్ ప్రకటించినట్లుగా ఇకపై కూడా ఇస్తే బాగానే ఉంటుంది. హేతుబద్ధీకరణతో వచ్చే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రమే నిధులు విడుదల చేయాలని కేరళ లాంటి చిన్న రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి. దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.